10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా పేరొందిన హైదరాబాద్ 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే చెత్త నగరాల ఖాతాలో చేరింది. ఏ వీధి చూసినా, ఏ కాలనీ చూసినా దుర్గంధమే కనిపిస్తోంది. డ్రైనేజీలు పొంగుతుండటంతో రోడ్లపై కనీసం నడిచే అవకాశమే లేకుండా పోతుంది. సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేరని, నెలల తరబడి దుర్గంధంలోనే బతుకులు వెళ్లదీయాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏ సమస్య వచ్చినా మున్సిపల్ శాఖ వెంటనే పరిష్కరించేది. 6 నెలల నుంచి పరిస్థితి మొత్తం తలకిందులైంది. మున్సిపల్ శాఖపై నిఘా కొరవడంతో పట్టించుకునే నాదుడే కరువయ్యారు. డ్రైనేజీలు పొంగటం, రోడ్లపై చెత్త చెదారం పేరుకుపోవటం కామన్ గా మారిపోయింది. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత భయానకంగా మారింది. నెలల తరబడి డ్రైనేజీలు పొంగటం, చెత్త పేరుకుపోతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారం కోసం అధికారులను కలిసి ఫిర్యాదులు చేసినా స్పందన ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ కాలనీలో 230 ఇండ్లు మరియు 8 అపార్ట్మెంట్లు ఉన్నాయి. 2600 మంది ఈ కాలనీలో నివసిస్తుంటారు. ఈ కాలనీలో పెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య. చాలాసార్లు మనము డీసీని కలిసినాం, కమిషనర్లు కలిసినాం, ఈని కలిసినాం, అందరిని కలిసినాం. కానీ సమస్య మాత్రం ఒక్కొక్కసారి వస్తున్నారు, ఆ ఏటెక్ బండి తీసుకొస్తున్నారు, తీసేసి క్లీన్ చేసేసి వెళ్ళిపోతున్నారు. కానీ తాత్కాలికంగా పనిచేసి వెళ్ళిపోతున్నారు. కానీ సమస్య మాత్రం క్లియర్ అవుతలేదు. ఈ కొత్త గవర్నమెంట్లోనైనా మేము పని అవుతుందని ఆశిస్తున్నాం. కానీ ఆ కొత్త గవర్నమెంట్లో కూడా అధికారి దగ్గరికి పోతే మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు నిల్లు ఉన్నాయి, మేము ఎలా పని చేయాలి, ఏం చేయాలి, మాకు డబ్బులు వస్తలేవు అనే వాదన చెప్పేస్తుర్రు, స్వీట్గా మాట్లాడి పంపిస్తుర్రు. ఈ డ్రైనేజ్ సమస్య బాగున్నది. మాకు రోడ్ నెంబర్ 5, 4, 7లా బాగా 24 అవర్స్ నీళ్ళు పోతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అక్కడ పోతూనే ఉన్నది. డ్రైనేజ్ మెయిన్ వాల్స్ కూడా కరెక్ట్ కట్టలేదు. ఆ మెయిన్ రోడ్డు మట్టి కూడా పొడవలేదు, అది అట్టనే ఉంది. 2 సార్లు అధికారుల దగ్గరికి పోయినాము. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు వేపిస్తామని కాంట్రాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ 2-3 సార్లు పోయినాము. పోతే పూడుస్తామని చెప్పారు. ఆ కాంట్రాక్టర్ కూడా రాలేదు. మళ్ళీ ఫోన్ చేస్తే మాది కాదని చెప్పిండు. కొత్త ప్రభుత్వం ఏం రెస్పాన్స్ ఏం కాలేదు. చేస్తామని అని అంటున్నారు కానీ చేయడం లేదు. ఇది ఉప్పల్ డివిజన్లోని రెడ్ హిల్స్ కాలనీ. గత 5 నెలలుగా డ్రైనేజీ పొంగి ఇలా రోడ్లపై ప్రవహిస్తున్నా పట్టించుకునే వారు లేరు. జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదని కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్కు వెళ్లే విద్యార్థులు, మహిళలు, వృద్ధులతో పాటు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. వెంటనే ఇక్కడి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. డ్రైనేజ్ సమస్య ఇక్కడ పైనుంచి నీళ్లు గారుతాయి. రోడ్డు ఎత్తుగా ఉండే కొంచెము ఇప్పుడు ఇంకా డౌన్ చేసిండ్రు. 3-4 ఇళ్ళకు నీళ్లు పోతున్నాయి. అక్కడ డౌన్కు కింద ఇంకా 10 ఇళ్ళకు నీళ్లు పోతున్నాయి. రోడ్ నంబర్ 5, రోడ్ నంబర్ 4, రోడ్ నంబర్ 3, ఈ 3 గల్లీలలో బాగా నీళ్లు రోజు కారుతూనే ఉంటాయి. మురికి నీళ్ళు, కంపు వాసన, పోవడము, నిలబడడం కూడా కష్టము. ఎవరన్నా చిన్న పిల్లలు, ముసలోళ్ళు వాళ్ళు నడవడము, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ రోజు ఏదో నదిలోకి వెళ్ళి నడిచిపోయినట్టే ఉంటుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ దృష్టికి ఎన్నిసార్లు మేము తీసుకెళ్ళినా ఎవరు పట్టించుకుంటలేరు, ఏం లేదు. ఈ కాలనీలో దాదాపు 230 ఇండ్లు ఉండగా 2600 మంది నివాసం ఉంటున్నారు. గతంలో ఫోన్ చేస్తే సమస్య పరిష్కారం అయ్యేదని, ఇప్పుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. కొంతమంది జీహెచ్ఎంసీ అధికారులు నిధులు లేవని సమాధానం ఇవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ సమస్యతో జ్వరాలు, రోగాలు ప్రబలుతున్నాయని, వెంటనే అధికారులు సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.